హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నైన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు నిన్న అయితే మనం మాట్లాడుకున్నాం ఈరోజు మన ఛానల్లో పోకో X2 అన్బాక్సింగ్ వీడియో వస్తుందని. బట్ ఇప్పటికి కూడా పోకో X2 అయితే డెలివరీ అవ్వలేదు, ఇంకా హైదరాబాద్లోనే ఉంది. సో నాకు రావడానికి మేబీ రేపు అయితే పట్టచ్చు. వాళ్ళు డెలివరీ డ్యూ లాస్ట్ డేట్ అయితే February 14th ఇచ్చారు. సో రేపైతే తప్పకుండా డెలివరీ అయితే అవుతుంది. సో నేను అన్బాక్సింగ్ వీడియో వీలైతే చేస్తాను. ఆల్రెడీ బాక్స్ కంటెంట్స్ ఓవర్ వ్యూ అయితే చూసే ఉంటారు. సో మీకు యూజ్ అయ్యే రిమైనింగ్ పోకో X2 వీడియోస్ ఏవైనా ఉంటే రేపైతే చేస్తాను. రేపటి నుంచి పోకో X2కి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి అన్ని వీడియోలు అయితే వస్తాయి. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ టెక్ న్యూస్ తీసుకున్నాం. ఫస్ట్ టెక్ న్యూస్ మనకి షామీ తన నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ Mi 10 అండ్ Mi 10 ప్రోని ఈరోజు చైనాలో లాంచ్ చేసింది. సో కిల్లర్ స్పెక్స్తో అయితే Mi 10 అండ్ Mi 10 ప్రోని వాళ్ళు లాంచ్ చేశారు. సో ఈసారి OnePlus 8 సిరీస్కి అయితే గట్టి పోటీని ఇచ్చేలా సో ఈ Mi 10 సిరీస్ అయితే కనిపిస్తుంది. సో రేపటి నుంచే వీళ్ళు చైనాలో అయితే సేల్లోకి తీసుకొస్తున్నారు Mi 10 అండ్ Mi 10 ప్రోని. సో ఒకసారి వీటి స్పెక్స్ చూసినట్లయితే ఈ Mi 10 అండ్ Mi 10 ప్రో రెండు కూడా మనకి సో 6.67 ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తాయి. ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తాయి. 90 Hz రిఫ్రెష్ రేట్తో 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తాయి. సో ఫ్రంట్ మనకి సింగిల్ పంచ్ హోల్ అయితే ఉంటుంది, దాంట్లో ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తాయి, 5G సపోర్ట్తో వస్తాయి. రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫస్ట్ Mi 10 కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే Mi 10లో మనకి 108MP మెయిన్ ప్రైమరీ సెన్సార్, సామ్సంగ్ ఐసెల్ బ్రైట్ HMX సెన్సార్ ఉంటుంది. అండ్ దాంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, 13MP వైడ్ యాంగిల్ లెన్స్ వస్తుంది. అండ్ Mi 10 ప్రోలో మనకి బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్గా 108MP సేమ్ సామ్సంగ్ ఐసెల్ బ్రైట్ HMX సెన్సార్ వస్తుంది. 12MP ఒక టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ మరో టెలిఫోటో లెన్స్ అండ్ 20MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే వస్తుంది. అండ్ Mi 10 Pro యొక్క DxO మార్క్ స్కోర్ని కూడా వీళ్ళు లాంచ్ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. సో ఇది 124ని స్కోర్ చేసింది. సో ఇదే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది ప్రజెంట్. సో చూడాలి రియల్ లైఫ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. అండ్ Mi 10లో అయితే వీళ్ళు జస్ట్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని ఇచ్చారు. సో వీళ్ళు అట్లీస్ట్ ఒక టెలిఫోటో లెన్స్ని అయితే Mi 10లో ఇవ్వాల్సింది. Mi 10 ప్రోలో 2 టెలిఫోటో లెన్స్లు ఇచ్చారు. సో Mi 10లో ఒక టెలిఫోటో లెన్స్, అట్లీస్ట్ 8MP టెలిఫోటో లెన్స్ ఇస్తే అయితే బాగుండేది. అండ్ ఈ రెండు ఫోన్స్లో మనకి ఫ్రంట్ పంచ్ హోల్ కట్అవుట్లో 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, సింగిల్ కెమెరా. అండ్ ఈ రెండు ఫోన్స్ కూడా 8K వీడియో రికార్డింగ్ కేపబిలిటీని అయితే కలిగి ఉన్నాయి. ఎవరు రికార్డ్ చేస్తారు 8K వీడియోని? అంత స్టోరేజ్తో ఎక్కడ దాచుకుంటారు? సో ఒక కంపెనీ చూసి మరొక కంపెనీ అయితే ఆ కేపబిలిటీస్ని అయితే ఇస్తున్నాయి. అదే మనకి Mi 10 అండ్ 10 ప్రోలో కూడా ఉంది. అండ్ రెండు ఫోన్స్ కూడా మనకి Android 10తో MI 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే Mi 10 మనకి 4780 mAh బ్యాటరీతో 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే Mi 10 Pro 4500 mAh బ్యాటరీతో వస్తుంది, 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో బ్యాటరీ కెపాసిటీ మనకి Mi 10తో కంపేర్ చేస్తే Mi 10 Proలో అయితే కొంచెం తక్కువ ఉంది. సో కొంచెం థిన్ డిజైన్ కోసం అయితే వాళ్ళు ఈ పని అయితే చేసి ఉంటారు. రెండు ఫోన్స్ కూడా 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తున్నాయి. అండ్ వీటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే Mi 10 బేస్ వేరియంట్ 8+ 128GB వేరియంట్ సో ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే చైనాలో 41,000కి అయితే లాంచ్ అయింది. అండ్ 8+ 256GB సో చైనాలో 44,000కి లాంచ్ అయింది. అండ్ 12+ 256 అరౌండ్ 48,000కి అయితే లాంచ్ అయింది. అండ్ Mi 10 Pro ప్రైసెస్ చూసినట్లయితే బేస్ వేరియంట్ ఇందులో 8GB 256GB స్టోరేజ్తో ఉంది. ఇది 51,000 ప్రైస్కి అయితే లాంచ్ అయింది ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. అండ్ నెక్స్ట్ వేరియంట్ 12GB 256GB సుమారు 56,000 ప్రైస్ రేంజ్లో, 12+ 512GB సుమారు 61,000కి అయితే సో లాంచ్ అయింది చైనాలో. సో Mi 10 అండ్ 10 Pro రెండు కూడా మనకి Wi-Fi 6తో వస్తున్నాయి, UFS 3.0 సపోర్ట్తో అయితే వస్తున్నాయి. సో చాలా మంచి విషయం. అండ్ LPDDR5 ర్యామ్ సపోర్ట్తో అయితే వస్తున్నాయి. సో OnePlus 8 సిరీస్లో ఏ స్పెక్స్ వస్తాయో అయితే మనం చూడాలి. చూస్తుంటే Mi 10 అండ్ 10 Pro అయితే ఈసారి సాలిడ్గా వచ్చాయి. సో డెఫినెట్గా Mi 10 అండ్ 10 Pro ఇండియాకి కూడా వస్తాయి. మనకు మధ్యన ఆల్రెడీ సో Mi సిరీస్లో వచ్చే ప్రతి ఫ్లాగ్షిప్ ఫోన్ ఇండియాకి కూడా తీసుకొస్తామని ఒకానొక సందర్భంలో అయితే చెప్పాడు. సో నెక్స్ట్ మంత్ అయితే మనం ఈ Mi 10 సిరీస్ని ఇండియాలో చూడొచ్చు. సో చూడాలి మరి ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారో మనకి ముందు అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి వివో తన సబ్ బ్రాండ్ IQOO ద్వారా వాళ్ళ ఫస్ట్ 5G ఫోన్ IQOO3ని అయితే సో February 25th ఇండియాలో లాంచ్ చేయబోతున్న విషయం అయితే తెలిసిందే. సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ IQOO3ని అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్లో సేల్లోకి తీసుకురాబోతున్నారని అయితే తెలుస్తుంది. సో ఆల్రెడీ ఈ IQOO3కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. సో ఆ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే సో IQOO3 మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో 5G కంపాటబిలిటీతో వస్తుంది. అండ్ LPDDR5 ర్యామ్ సపోర్ట్తో అయితే వస్తుంది. 12GB వరకు ర్యామ్
ర్యామ్ని అయితే మనం ఈ IQOO 3లో చూడొచ్చు. 110 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ మనకి 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. సో ఇది పంచ్ హోల్ డిస్ప్లేతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 48 లేదా 64 MP ప్రైమరీ సెన్సార్ అయితే ఉండొచ్చు. రెండు 13 మెగాపిక్సెల్ సెన్సార్స్, మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే చూడొచ్చు. అండ్ ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. 4370 mAh బ్యాటరీతో 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే సో ఈ IQOO 3 అయితే వస్తుంది. సో చూడాలి మరి ఇండియాస్ ఫస్ట్ 5G ఫోన్ని ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారో ఫిబ్రవరి 25న అయితే తెలుస్తుంది. సో పోకోలా ఒక మంచి బ్రాండ్గా ఎస్టాబ్లిష్ కావాలంటే మాత్రం వీళ్ళు అగ్రెసివ్ ప్రైస్తో రావాల్సిందే. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M30sకి ఇంప్రూవ్డ్ వర్షన్గా సామ్సంగ్ గెలాక్సీ M31ని వాళ్ళు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. సో ఫిబ్రవరి 25న అయితే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉంది ఈ సామ్సంగ్ గెలాక్సీ M31ని. సో లేటెస్ట్గా సామ్సంగ్ ఇండియా అయితే ట్విట్టర్లో అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఈసారి సామ్సంగ్ గెలాక్సీ M31 సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో ఒకేసారి అందుబాటులోకి వస్తుందని అయితే వాళ్ళు చెప్పారు. సో జనరల్గా M సిరీస్ని అయితే వీళ్ళు ఆన్లైన్ ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తారు. సో కాకపోతే ఈసారి ఆఫ్లైన్ స్టోర్స్కి కూడా ఈ M31 అయితే తీసుకెళ్తున్నారు. సామ్సంగ్ గెలాక్సీ M31 ఆల్రెడీ మనకి స్పెసిఫికేషన్స్ అయితే తెలుసు. 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో Exynos 9611 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 110 2.0 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి సో 64 MP మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది. సో అండ్ ఫ్రంట్ ఈసారి మనకి M31లో 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సామ్సంగ్ గెలాక్సీ M31 మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. సేమ్ 14,000 ప్రైస్ రేంజ్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కన్ఫర్మ్ డీటెయిల్స్ మనకి ఫిబ్రవరి 25న అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ కూడా ఒక ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ని అయితే లాంచ్ చేయబోతుంది. కాల్పై అయితే ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. సో రీట్వీట్ ఇఫ్ యూ వుడ్ లైక్ ఏ ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అని. సో దాన్ని బట్టి ఆబ్వియస్లీ వాళ్ళు పవర్ బ్యాంక్ని లాంచ్ చేయడానికి మొత్తం రెడీ చేసుకున్నారని అయితే అర్థమవుతుంది. వన్ప్లస్ 8 సిరీస్తో పాటే సో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ని వన్ప్లస్ లాంచ్ చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 3 Pro ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది. త్వరలో దీన్ని అయితే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో అంతేకాకుండా లేటెస్ట్గా ఫ్లిప్కార్ట్ అయితే టీచ్ చేసింది ఈ రెనో 3 Proని. సో దాన్ని బట్టి ఫ్లిప్కార్ట్లోని ఈ రెనో 3 Proని వాళ్ళు సేల్లోకి తీసుకొస్తారని కూడా అర్థమవుతుంది. సో రెనో 3 Pro యొక్క స్పెక్స్ చూసినట్లయితే రెనో 3 Pro మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ OLED డిస్ప్లేతో 90 Hz రిఫ్రెష్ రేట్తో HDR10+ సపోర్ట్తో అయితే వచ్చింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వచ్చింది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ 48 MP సోనీ IMX586 సెన్సార్తో వచ్చింది. అండ్ 13 MP టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వచ్చింది. అండ్ 4025 mAh బ్యాటరీతో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో Android 10తో ColorOS 7తో అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. సేమ్ అదే స్పెక్స్తో ఇండియాకి లాంచ్ చేయొచ్చు. సో ప్రాసెసర్ విషయంలో మాత్రం వీళ్ళు చేంజెస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏం జరుగుతుందో అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. సో ఫ్లిప్కార్ట్ టీచ్ చేసింది కానీ లాంచ్ డేట్కి సంబంధించి అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ త్వరలో లాంచ్ అవ్వబోతుందన్న విషయం మాత్రం స్పష్టమైంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020 అయితే మొత్తానికి రద్దయింది. సో కరోనా అయితే సో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ని అయితే దెబ్బతీసింది. ఈ విషయాన్ని GSMA CEO జాన్ హాఫ్మన్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు. ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ రద్దు కావడం టెక్ కంపెనీస్కే కాదు బార్సిలోనా ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద దెబ్బే అని ఒక రిపోర్ట్ అయితే తెలియజేసింది. 490 మిలియన్ల యూరోస్ నష్టం బార్సిలోనాకి వచ్చిందని అయితే సో ఆ రిపోర్ట్ అయితే తెలియజేసింది. సుమారు 14,000 పార్ట్ టైం జాబ్స్ ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వల్ల వచ్చేవి అని అయితే సో ఆ రిపోర్ట్ అయితే తెలియజేసింది. సో కరోనా మొత్తానికి మొబైల్ కంపెనీస్నే కాదు సో బార్సిలోనా ఎకానమీని కూడా దెబ్బతీసింది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.